శ్రీ గురుభ్యో నమః. ఇంటి యొక్క ఐశ్వర్యం క్షీణించకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి? ఇంటి ముందు ఉన్న తులసి చెట్టు ఎప్పుడూ ఎండిపోకుండా ఉంచుకోవాలి. తులసి చెట్టు లక్ష్మి యొక్క స్వరూపం. తులసి ఎండిపోతోంది అనిపించిన వెంటనే మార్చుకోవాలి. ఎవరి ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేసుకోరో వారికి ఐశ్వర్యం క్షీణిస్తుంది. ప్రతి నిత్యం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఎవరైతే దీపం పెట్టరో వారికి ఐశ్వర్యం క్షీణిస్తుంది. మంగళ శుక్రవారాల్లో ఇంటిని బూజు దులపటం వల్ల కూడా సంపద తగ్గుతుంది. చీకటి పడ్డ తర్వాత ఇంటిని ఊడ్చి చెత్తను బయట వేయరాదు. అలాగే చీకటి పడిన తర్వాత ఉప్పును పెరుగును ఎవరికీ అప్పుగా ఇవ్వరాదు. ఇలా చేస్తే ఐశ్వర్యం క్షీణిస్తుంది. ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉండదో వారికి ఐశ్వర్యం తగ్గుతుంది. ఇంటి ఇల్లాలు కన్నీరు మున్నీరుగా ఎప్పుడూ బాధపడుతూ ఉండరాదు. అలా ఎవరి ఇంటి ఇల్లాలైతే బాధపడుతుందో వారికి ఐశ్వర్యం నిలబడదు. మనకి ఎంత సంపద ఉన్నది అన్నది లక్ష్మి కిందకి రాదు. ఉన్నదాన్ని నిలబెట్టుకోవటమే నిజమైన లక్ష్మిగా చెప్తారు. చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టకపోవటం వల్ల కూడా ఇంటి యొక్క ఐశ్వర్యం క్షీణిస్తుంది అని చెప్తారు పెద్దలు. శ్రీమాత్రే నమః.